పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండి. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట. తర్వాత సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇలాంటి భక్తి, ఇలాంటి సేవ, ఇలాంటి పరిచర్య, సమర్పణ కలిగిన జీవితమే నిజమైన క్రైస్తత్వం. హల్లెలూయా. ఎంత పెద్ద సంఘానికి వెళ్తున్నా, ఎన్ని లక్షల మంది సంఘానికి నడిపించబడుతున్నా, నీ కంటికి కనిపించినంత జన సముద్రం మీ ముందు కనిపిస్తూ ఉన్నా, దేవుడు అంటున్నారు ఎంతమంది దాంట్లో సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ సమర్పించుకుంటూ సంఘం తర్వాత నువ్వు సమర్పించుకున్నావు నీ జీవితం దేవుడి కొరకు. నువ్వు నిజముగా క్రైస్తవంలో ఉన్నాననుకుంటున్నా. క్రైస్తవులు ఏం కలిగి ఉండాలంటే సమర్పణ కలిగి ఉండాలి, త్యాగం ఉండాలి. బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట, ఈ జీవితం దేవుడు నీకు కలుగజేశాడు. ఈ జీవితాన్ని నువ్వు దేవుడికి మరలా తిరిగి ఇచ్చేయడమే త్యాగం. దేవుడి సమయం నీకు ఇచ్చారు, ఈ సమయాన్ని దేవుడికి కేటాయించుకోవడమే త్యాగం. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట. మన జీవితంలో త్యాగం లేకపోతే, మనలో సమర్పణ లేకపోతే, మనము దేవుడికి ఈ సేవ మీకు యుక్తమైనది కాదు. దేవుడికి యుక్తమైనది కాదు ఈ సేవ. ఎంత సీరియస్గా, ఎంత జాగ్రత్తగా, ఎంత మెలకువగా, ఎంత అనుకువగా దేవుడి సన్నిధిలో మనం మసులుకుంటామంటే, ఎంత సమర్పించుకుంటే అంత జాగ్రత్తగా, అంత బాధ్యతగా, అంత భారంగా మసులుకోగలుగుతాం దైవభక్తిలో. ఈరోజు సంఘానికి వచ్చి చాలా మంది జీవితంలో ఏం లేదంటే సమర్పణ లేదు. దేవుడి సన్నిధికి వెళ్తున్నారు కానీ వాళ్ళు దేవుడి కోసం ఏదన్నా త్యాగం చేద్దాం. 365 రోజుల్లో నేనేం త్యాగం చేశానని ఏ రోజు ఎవరు ఏంటో ఆలోచించరు. ఏం చేశాను? నా యేసే నా కోసం ప్రాణం పెట్టారు, నా యేసే నా కోసం సిలువ మోశారు, నా యేసే నా కోసం బలైపోయారు, నా యేసే నా కోసం సమస్తాన్ని వదిలేసి త్యాగంతో, సమర్పణతో పరలోకం నుంచి భూమికి దిగి వచ్చారు. నా యేసు కోసం నేనేమి చేశాను? ఈ లోకంలో అన్ని వాక్యాలు వింటున్నప్పుడు యేసు ఇది చేశాడు, దేవుడు అది చేశాడు, పౌలు గారు ఇది చేశాడు, యోహాను అది చేశాడు, యాకోబు ఎలా ఉన్నారు, ఎలీషా ఎలా ఉన్నారు, ఏలీయా ఎలా ఉన్నారు, ఇలాగ వింటున్నాం కదా మనం. అయితే నేనేం చేశాను నా దేవుడు? ఆలోచించారా? ఏ రోజైనా ఆలోచించారా? తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, నీవు కూడా యోహానుగా ఉన్న పరలోకానికి వెళ్ళాలి, నీవు కూడా పౌలుగా వెళ్ళిన పరలోకానికి వెళ్ళాలి, నీవు నీ కుటుంబం కూడా యేసయ్య వెళ్ళిన పరలోక రాజ్యానికి వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్ళాలి అంటే వాళ్ళు ఏం చేశారంట? సమర్పించుకున్నారు. అందుకనే క్రైస్తవ మూల పాఠాలు ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటారంటే ప్రభుత్వం వస్తే స్వస్థత, సంతానం, ఉద్యోగం, వివాహం, ఇల్లు, స్థలము, పొలము, బంగారం కలిసి రావడం, ఈ భూమిలో స్థిరపడితే చాలు, బతికినంత కాలం సుఖంగా బతికితే చాలు, బతికినంత కాలం ఎంతో ఘనతగా బతికితే చాలు అనుకుని జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుడికి వచ్చే క్రైస్తవులు కొంతమంది, చర్చికి వచ్చే క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే దేవుడి సంబంధులు ఎవరో తెలుసా? దేవుడు క్రీస్తు సంబంధులు ఎవరంటే, దేవుడి యొక్క వాక్యం ఏం చెబుతున్నారంటే, ఎవరైతే సమర్పించుకుంటారో అది ఇటు సేవ యుక్తమైనది, ఇటు భక్తి దేవుడికి యుక్తమైనది, ఇటువంటి ప్రార్థన దేవుడికి యుక్తమైనది. మీరు అందుకే సమర్పణ కావాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త చూద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు అన్న 4వ అధ్యాయంలో నుంచి గత వారం మనం వినిన యాకోబు గారి గురించి కాకుండా తన సహోదరుడైనటువంటి యోహాను గారి గురించి మనం
జబదయి కుమారుడు గురించి విందాం. తల్లి, చెల్లి, తమ్ముడు, మత్తయి సువార్త 4:21 చదువుకుందాం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైనటువంటి యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని ఉండగా చూచి వారిని పిలిచాడు. హల్లెలూయా. తర్వాత ఏం చేశారు? పిలిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వెంటనే వారు త్యాగముతో, సమర్పణతో వెంటనే వారు తమ దోణెలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసుకి సమర్పణ కలిగి వెంబడించేవాడు కాదు. ఈ లోకం ఎన్న తగినది కాదు. మనకి ఈ లోకం ఎన్న తగినది కాదు. అంటే ఈ లోకం మనము సమానం కాదన్నాడు దేవుడు. ఈ లోకము నువ్వు ఒకటి కాదన్నాడు దేవుడు. ఎందుకు ఈ లోకం నువ్వు ఒకటి కాదు అంటే, ఈ లోకంలో 5 విషయాలు ఉన్నాయి. లోకంలో భూమి, ఆకాశం, నీరు, గాలి, నిప్పు, ఇవి ఉన్నాయి ఈ లోకంలో. ఈ 5 కూడా ఒకరోజు వికటమైన బేటంతో అంటే అగ్నితో కాల్చివేయబడుతుంది భూమి. కాబట్టి నువ్వు ఈ లోకంతో ఎంచుకోకూడదు. లోకంలో ఘనతగా ఉండాలని లోకంలో ఉన్నవాళ్ళు పోల్చుకోకూడదు. నువ్వెవరికి అంటే ఈ లోకంలాగా అగ్నిగుండానికి వెళ్ళేదాన్ని, కాలిపోయేవాడివి కాదు. నువ్వెవరంటే యేసు క్రీస్తు యొక్క పరలోక రాజ్యంలోకి వెళ్ళేదాన్ని. హల్లెలూయా. ఈ భూమి గతించిపోతుంది, ఈ లోకాశలు గతించిపోతాయి, కానీ నువ్వు గతించిపోయేదాన్ని కాదు. అందుకని దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడి యొక్క బైబిల్ గ్రంథం చెబుతుంది, నువ్వు ఏది త్యాగం చేస్తున్నావు, ఈ లోకంలో ఉన్న వాటిని దేవుడి కోసం ఎంత వదులుకుంటున్నావు, లోకంలో ఉన్న వాటిని దేవుడి కోసం ఎంతగా మర్చిపోతున్నావు, ఎంత శ్రేష్టమైన భక్తి చేస్తున్నావు, ఎంత క్వాలిటీ ఉన్న భక్తి చేస్తున్నావు, ఎంత అమూల్యమైన భక్తి చేస్తున్నావు, ఎంత నిష్కలంకమైన యుక్తమైన సేవ చేస్తున్నావు అంటే దాంట్లో నీ త్యాగమే, నీ యొక్క సమర్పణే తెలియజేస్తుంది. నీ సమర్పణే చెప్పుద్ది నీ భక్తులు ఎంత క్వాలిటీ ఉందని. నీ సమర్పణ 50% ఉంటే నీ భక్తి ఎంత క్వాలిటీ ఉందంటే 50% ఉంటుంది క్వాలిటీ. గమనించండి, దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటలు గుర్తించండి. దేవుడి దగ్గర నుంచి నీ జీవితంలో నువ్వు ఏమి కోరుకోవాలంటే పరలోక రాజ్యాన్ని కోరుకోవాలి. ఏం కోరుకోవాలమ్మా? యేసు దగ్గర నుంచి పరలోక రాజ్యాన్ని, మొదట నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు దేవుడు. మనకేం కావాలో అవి ఇస్తాడే ఈ భూమి మీద. కానీ భూమి లోకము, లోకాశలు గతించిపోతే అని చెప్పాడు దేవుడు. బైబిల్లో దేవుడు తెలియజేయబడుతున్న మాటను ఆలోచించండి. నీవు ఈ లోకములో ఉన్న వాటిని వదులుకుంటున్నావా? నీకు ఉన్న వాటిని దేవుడి కోసం వదులుకుంటున్నావా? దేవుడి యొక్క బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవుడి దగ్గరకు వచ్చి కొంతమంది లోకంలో ఉండి కావాలి తోవా అని దేవుడిని దగ్గరకు వచ్చి దేవుడిని విసిగిస్తారు. లోకంలో ఉన్న గనుక కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలి అని దేవుడి దగ్గరకు వచ్చి లోకాశలు తీసేసుకోకుండా, శరీరాశలు తీసేసుకోకుండా, జీవనము తీసేసుకోకుండా లోకంలో ఉన్నవన్నీ అడుగుతా ఉంటారు కొంతమంది. దేవుడు ఇస్తే వీళ్ళు లోకాన్ని పట్టుకొని దేవుడు వదిలేస్తారు. లోకాల్లో ఉన్నవి ఇస్తే అవి పొందుకొని ప్రార్థన వదిలేస్తారు. లోకంలో ఉన్నవి ఇస్తే వాళ్ళు తీసుకొని మధ్యలో పాటిస్తారు. ఎందుకని అంటే దేవుడి యొక్క వాక్యం ఉంటుంది, సమర్పణ నిన్ను యేసు దగ్గర చేస్తే లోకము
నిన్ను యేసయ్యకు దూరం చేస్తుంది. అర్థమైందిగా? హల్లెలూయా చెప్పండమ్మా. నువ్వు సమర్పించుకున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు దేవుడికి యేసయ్యకి దగ్గర అవుతావు, ఇంకా దగ్గర అవుతావు. ఎంత సమర్పించుకున్నావు అంత దగ్గర అవుతావు. నువ్వు లోకాన్ని కోరుకున్నావు అనుకో, దేవుడికి దూరం అవుతావు, ఇంకా దూరం అవుతావు. నేను ఎంత లోకం ఉందో అంత లోకము నిన్ను యేసయ్య దూరం చేస్తుంది. తర్వాత ఈ లోకము నిన్ను పరలోకాన్ని దూరం చేస్తుంది. తర్వాత ఈ లోకం నిన్ను అగ్నిగుండంలో పడేస్తుంది. చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుడి యొక్క బైబిల్ గ్రంథాన్ని గుర్తించండి. ప్రభువు మీద మీ మనస్సును కేంద్రీకరించండి. ప్రభువు మీద మీ హృదయాన్ని పెట్టండి. ప్రభువుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట చూడండి. తిమోతియులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో యేసయ్య చూడండి ఏం చేశారో బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. తండ్రి, చెల్లి, తమ్ముడు, అన్న, తిమోతియులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. ఈయన యేసయ్య అందరి కొరకు విమోచన క్రయధనముగా, అందరి కోసం, అందరిని విడిపించడం కోసం క్రయధనముగా వెల చెల్లించువాడిగా నన్ను తానే సమర్పించుకునేను. చాలు. తనను తానే ఏం చేయాలండి? ఎవరి కోసం? మన కోసం, ఆయన కోసం సమర్పించుకున్నాడు. మన కోసం, మన విమోచన కోసం క్రయధనంగా వెల చెల్లించాల్సింది ఏంటంటే ఆ పరలోక రాజ్యాన్ని సమర్పించుకొని, మహిమను సమర్పించుకొని, సామాన్య మానవుడిగా కన్య గర్భవతి కుమారుని కనింది అని బైబిల్ గ్రంథంలో తెలియజేయబడినట్టుగా యేసయ్య భూమి మీదకి వచ్చారు. కన్యల చేత భూమి మీదకి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి మన విమోచన క్రయధనాన్ని సమకూర్చాడు. విమోచన కొరకు వెల చెల్లించే సమర్పణ, తన రూపాన్ని, తన సొగసుని, తన స్వరూపాన్ని పోగొట్టుకున్న సమర్పణ చేశారు. యేసయ్య మన కోసం తన రూపాన్ని పోగొట్టుకుని ఆయన గాయం పొందితే, ఆయన పని కోసం, ఆయన చర్చికి రావడం కోసం, ఆయన వాక్యాన్ని మనం మార్పు చెందడం కోసం, మన భక్తిలో మనం ఎదగడం కోసం, మనం ఏమన్నా దేవుడిని బట్టి చిన్న దెబ్బ తగిలినా, చిన్న అవమానం వచ్చినా, చిన్న నింద వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న నష్టం వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, చిన్న ఇబ్బంది ఎదురైనా వెంటనే చాలా మందిలో కొంతమంది ఏం చేస్తారంటే ఇక దేవుడి చర్చి మానేస్తారు. కొంతమంది వెళ్ళాను కానీ నాకేం కలిసి రాలేదు, చర్చి వెళ్ళిన తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది, చర్చి వెళ్ళిన తర్వాత నాకు కష్టాలు వచ్చినాయి, చర్చి వెళ్ళిన నాకు ఇబ్బందులు వచ్చినాయి, చర్చి వెళ్ళిన నాకు బాధలు వచ్చినాయి, చర్చి వెళ్ళిన నాకు సమస్యలు వచ్చినాయని కొంతమంది ఏం చేస్తారు అసలు దేవుడి విషయం వెనక్కి వెళ్ళిపోతారు. సహోదరి, సహోదరుడా, ఈరోజు క్రైస్తత్వం అంటే ఏంటమ్మా? సమర్పణ. చెప్పని ఏం చేయాలట? నీ సమర్పణ ఏం చేస్తుంది? నేను దేవుడికి దగ్గర చేస్తుంది. అందరూ చెప్పండి, మిమ్మల్ని యేసయ్య ఏది దగ్గర చేస్తుంది? మీ సమర్పణ. సమర్పణ లేకుండా మీరు గంటల గంటలు ప్రార్థన చేసిన, సమర్పణ లేకుండా మీరు వేలు కోట్లు లక్షలు ఇచ్చిన, సమర్పణ లేకుండా మీరు అన్ని బంగారం, వెండి ఎన్ని తీసేసిన, మీ లోపల ఆత్మీయ సమర్పణ లేకపోతే, సజీవ యాగంగా కాలిపోకపోతే, మీలో ఉన్న పాపకి చచ్చిపోకపోతే, మీలో దేవుడి బీజం రాకపోతే అది సమర్పణ కాదు. మీరు ఏ బీజం రావాలి? దేవుడి బీజం రావాలి. మీలో ఉన్న దాతల ముట్టాల శాపాల బుద్ధులు, తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు కాలిపోవాలి. అది యుక్తమైన సేవ, అది నిజమైన సమర్పణ. యేసు వారి గురించి చూస్తే ఆయన ఆది కాండంలో ఉంటారు. చూడండి అయ్యా, ఆది కాండం చూడండి అయ్యా, 1 వచనం. యేసయ్య ఆది కాండంలో ఉన్నారా లేదా చూడండి. ఆది కాండం 1వ అధ్యాయంలో నుంచి ఒక మాటను చూద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, 26వ వచనాన్ని చూద్దాం. దేవుడు మన స్వరూపమందు, అయ్యా మన స్వరూపమందు, అమ్మ అక్కడ ఏముందమ్మా? మన అంటే ఒకళ్ళ, ఇద్దరు, ముగ్గురు, ఒక్కళ్ళు కాదు. నా స్వరూపం అంటే ఒకటి, ఒక్కళ్ళే. నా స్వరూపం అంటే ఒకళ్ళు. మన స్వరూపమందు, మన స్వరూపమందు ఆలోచించండి సహోదరి, సహోదరు.
వర్షం ఎందుకు చదివించామంటే, ఇంత మహిమను యేసయ్య కలిగి ఉండి మానవుడిగా వచ్చే భూమి మీదకి, ఆయన పుట్టిన మానవుడిగా పుట్టిన తర్వాత ఎక్కడ దేవుడు కుమారుడుగా ప్రవర్తించడం, నాకు సింహాసనం ఇక్కడ సింహాసనం కావాలి భూమి మీద అన్నాడా? అనలా. 30 సంవత్సరాలు నా తండ్రి అంత నేర్చుకున్న పాఠాలు, సంగతులు 3.5 సంవత్సరాల ప్రజలకి ప్రభావం చెందించేదాకా ప్రకటించారు. ఆలోచించారు. ఈరోజు నువ్వు దేవుడి కోసం ఏ సమర్పణ చేస్తున్నావు? ఏమి సమర్పణ? సమర్పణ అంటే ఏం చేయాలో తెలుసా? సజీవ యాగం అంట. ఏ యాగం? బతుకున్నావు కానీ చచ్చిన దానిగా ఉండాలి. బతుకున్నావు కానీ చచ్చిన వాడిగా ఉండాలి. చచ్చిన వాడిగా ఉండాలి అని బైబిల్లో చెబుతుంది. పాతి పెట్టబడాలి నీ బతుకు. పాతి పెట్టబడాలి నీ లోక బతుకు. లోకాశల బతుకు పాతి పెట్టబడాలి. శరీరాశల బతుకు పాతి పెట్టబడే సమర్పణ కావాలి. దేవుడు కోరుకుంటున్న సమర్పణ, దేవుడు ఆశించే సమర్పణ. సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభు అడుగుతున్న మాట, జబదయి కుమారుడు యోహాను గారి దగ్గరికి వచ్చి, యోహాను మీ నాన్నగారిని విడిచిపెట్టి రా అనగానే వాళ్ళ ఉద్యోగం వాళ్ళ నాన్నగారిని విడిచిపెట్టేసి వచ్చాడు. వ్యాపారపరమైనటువంటి వ్యక్తి. యాకోబు గారు జబదయి కుమారుడు, యాకోబు గారు జబదయి కుమారుడు యోహాను గారు వ్యాపారపరంగా వాళ్ళు రోజు సంపాదించేవారు. రోజు పనికింది వలయేసి చేపలు పట్టి అమ్ముకొని సంపాదించుకొని ఆ డబ్బు జాగ్రత్త చేసుకుని కుటుంబ పోషణ కోసం ఖర్చు పెట్టి మిగతా డబ్బు జాగ్రత్త చేసుకుని జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్తున్నవాళ్ళు, సముద్ర ఒడ్డున ఉన్నవాళ్ళు, ఎంతో కష్టపడేవాళ్ళు, ఎంతో చెమటొచ్చేవాళ్ళు, అందం చూసుకోకుండా వెళ్ళిపోయి సముద్రంలో వలయేసి పట్టుకుని వచ్చేవాళ్ళు. ఈరోజు దేవుడు పిలవగానే వల వదిలేశారు, నాటకాన్ని వదిలేశారు, పడవ వదిలేశారు, వృత్తి వదిలేశారు. యోహాను గారు సైలెంట్ శిష్యుడు. పాత నిబంధనలో సైలెంట్ ప్రవక్త సమూయేలు గారైతే, కొత్త నిబంధనలో సైలెంట్ శిష్యుడు యోహాను గారు. ఎక్కడికి వెళ్ళినా యేసయ్య చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, అక్క, అమ్మ. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. పేతురు యాకోబు సహోదరుడైన యోహాను అని వారిని తప్ప అందరూ చూడమ్మా, వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక, వెంబడి రానివ్వల, వాళ్ళని తప్ప ఎవరిని వెంబడి రానివ్వల. యోహాను గారు, యాకోబు గారు, పేతురు గారు వెళ్తున్నప్పుడు పేతురు గారు మాట్లాడేవాడు. పేతురు గారు ఏ సందర్భంలోనైనా సరే ఈ ముగ్గురులో ఎక్కువగా చనువుగా మాట్లాడే వ్యక్తి ఎవరంటే పేతురు గారు. యేసు ప్రభువుతో మాట్లాడిన వ్యక్తి పేతురు గారు. ఒక 2-3 సందర్భాలు చెప్తాం. ఉదాహరణ బైబిల్లో ఉన్నవి చెప్తాం. ఒక తెల్లవారుజామున పేతురు గారు పడవలో వెళ్తున్నారు. శిష్యులందరూ కూడా ఒక దేవులాగా ఒక తెల్లని వస్త్రాలు వేసుకుని కనిపించారు. ఎవరా భూతమని భయపడ్డారు. దేవుడు భయపడినాక నేనే యేసు కూడా అని చెప్పన్నారు. అనగానే 12 మంది శిష్యులు ఎవరు మాట్లాడకపోయినా పేతురు గారు మాట్లాడుతారు. ఏమని? నీవే అయితే నేను కూడా నేను బిడ్డ నడుచుకుంటూ వస్తానయ్యా, నీవే అయితే నేను కూడా నీకు నడుస్తూ వస్తానయ్యా అని అడుగుతారు. ఒక సందర్భం. రెండో సందర్భం, చాలా మంది యేసు ప్రభు గురించి ప్రవక్తని, యోహానని, ఏలియా అని అనుకుంటుంటే శిష్యులు వచ్చి యేసు చెప్తారు, యేసయ్యా నీ గురించి కొంతమంది ఎలా అలా 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 అనుకుంటారంటే 12 మంది అక్కడే ఉంటారు. 12 మంది అక్కడే ఉంటారు.
ఉండగానే అక్కడ యాకోబు, యోహాను, పేతురు కూడా ఉన్నారు. యేసు అంటారు, వాళ్ళందరూ సంగతి ఎందుకులే కానీ మీ 12 మందికి నా గురించి ఏం క్లారిటీ ఉంది, నేనేమై ఉన్నాను మీరు అనుకుంటున్నారు, నేను ఎవరిని మీరు అనుకుంటున్నారు చెప్పండి, హల్లెలూయా అని అడుగుతారు. అడిగినప్పుడు 12 మంది ఏం చెప్తాం అనుకున్న లోపలే పేతురు గారు మాట్లాడుతారు, అక్కడ నువ్వు నిత్య జీవగల, నువ్వు జీవగల దేవుడి కుమారుడు అని, క్రీస్తు అని మేము నమ్ముతున్నాము అంటారు. అక్కడ కూడా యోహాను గారు సైలెంట్ మాట్లాడు. 2వ సందర్భం అయిపోయింది. 3వ సందర్భం, అందరూ 70 మంది శిష్యులు వచ్చి వెళ్ళిపోతా ఉంటే 12 మంది మిగిలిపోతున్నప్పుడు ఆ 12 మంది వైపు చూసి యేసుతో అంటారు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని అడుగుతారు. అక్కడ యాకోబు గారు, యోహాను గారు, పేతురు గారు, 12 మంది శిష్యులు ఉంటారు. వీళ్ళలో పేతురు గారు అంటారు, గంట లోతు నుంచి ఎక్కడికి వెళ్తామయ్యా, నిత్య జీవం మాట్లాడవాడు ఎదురు ఎక్కడికి వెళ్తాం మేము అంటాడు అని పేతురు గారు అంటారు. అక్కడ కూడా యోహాను గారు సైలెంట్ గానే ఉంటాడు. 4వ సందర్భం, మత్తయి సువార్త 17వ అధ్యాయం చూద్దాం. చూడండి, 4వ సందర్భం మత్తయి సువార్త 17వ అధ్యాయం నుంచి చూద్దాం. తల్లి అందరూ తీయండమ్మా. దేవుడు కొరకు సమర్పణ అంటే మన పాత బుద్ధి కాలిపోవాలి, పాత మనస్తత్వం కాలిపోవాలి, పాత బతుకు కాలిపోవాలి, పాత తలంపులు కాలిపోవాలి. నిజమైన సమర్పణ కలిగి మీరు ఉండాలని కొద్ది యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సహోదరి సహోదరుడా, 4వ వచనం చదువుకుందామయ్యా. 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక్కసారి 17వ అధ్యాయం 1వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురుని యాకోబుని అతని సహోదరుడైన యోహానుని వెంట పెట్టుకొని, చూడండి, పేతురుని, యాకోబుని, యోహానుని వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వెళ్ళారంట. వెళ్ళగానే అక్కడ ఏలియా, మోషే వచ్చారు. యేసయ్య రూపాంతరం చెందాడు. అది చూసిన తర్వాత అక్కడ యాకోబు ఏం మాట్లాడాలా, యోహాను ఏం మాట్లాడాలా, పేతురు ఏం మాట్లాడాలో చూద్దాం. 4వ వచనం అయ్యా. అప్పుడు పేతురు యెహోవా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకి ఒకటియు 3 పర్ణశాలలు పట్టుదునని. ఇక్కడ ఎవరు మాట్లాడారు? సైలెంట్ శిష్యుడు ఎవరైనా